వాడు నేను ఏడికి పోయినా కానీ నిన్నే ఊహించుకుంటుంది తెలుసా. అక్కడికి బాత్రూమ్ లో కానీ ఏడ కానీ నిన్నే ఊహించుకుంటా. మీ ఇంట్లో నుంచి లేచిపోయి వస్తా అంటే వాడిని ఓయరం టికెట్ బుక్ ఈరోజు చేస్తా. ఏమంటారు ఇద్దరు గుద్దలు వాళ్ళు తింటారు. ఒకటి పోనీకి ప్రొటెక్షన్ తమ్ముడు నిజం చెప్తున్నా. నీ కాట టచ్ అయితే నాకు వేరే టచ్ అవుతుంది. వట్టకాయలు టచ్ అవుతున్నాయి అని మీరు నిజంగా వట్టకాయలకు టచ్ అవుతారు అట్లున్నారు. మీరు వట్టకాయ ఇగో ఒకటే చెప్తున్నా. ఆటలు చేస్తున్నావు. అరే శ్రేయన్ ముట్టుడు ఇప్పుడు వాళ్ళకి తెలిసిందనుకో నీ గుద్ద వాళ్ళు తింటారు ఒక్కొక్కరు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సావిల్ కిడ్స్. సో ఫ్రెండ్స్, మనమైతే న్యూ వీడియో అయితే తీసాం ఊలపైన. అంటే రాణి అఫీషియల్ మీరు ఇన్స్టాగ్రామ్లో చూసే ఉంటారు. ఆమె మీద అయితే స్పెషల్ థ్యాంక్స్ టు సోనక్క. ఎందుకంటే సోనక్కనే ఆమె మీద అయితే వీడియో చేయించింది. అందుకనే సోనక్కకు ఒక థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అలాగే ఈ వీడియో అయితే నేను శ్రేణి గడి పోయి మళ్ళీ అదే లవ్ ప్రొఫెషన్ కంటెంట్ స్వీట్గా హాట్గా చేసాం. హైలైట్ వచ్చింది. ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి. ఒకవేళ వీడియోని మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఛాలెంజ్ చేస్తున్న ఓపెన్ ఛాలెంజ్ నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నాం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ తెలుసుగా మాది సావిల కిడ్స్ అఫీషియల్. అందులోకి వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. అందులో కూడా వీడియోస్ వస్తున్నాయి. అలాగే ఒక వీలైతే ఫాలో అవ్వండి. సరేనా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హాయ్, హలో. దొంగరంగా మేము ఎత్తుకాను ఎందుకైతే మీ అందాన్ని మెతుకపోంతి. మీ పేరేంటి యాక్చువల్లీ? మీరు అంత అందంగా ఒక దేశం ముందు యాక్చువల్లీ మీరు యాపిల్ పండా? ఎందుకంటే కొరక తినాలనిపిస్తుంది. పక్క కదా నువ్వు బాలా ఎందుకు ఉప్పల్ బాల్ అంటావా? ఆయన పడతారు కదా అట్లా అనుకున్నా. సరే అని ఫ్రెండ్ చెప్పేద్దామంటావా? నీ పేరేంటి యాక్చువల్లీ? సీత అయితే వాడు రాముడు. తెలుసా? అంటే యాక్చువల్లీ ఈ రాముడు సీతకు ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. వీడు కూడా అదే చేస్తుండు. రెండో క్లాస్ లో ఉంటుంది చూడు పిల్ల, ఆ పిల్ల దగ్గరకు ఎందుకు? అరే మీకన్నా పెద్దోళ్ళం రా మేము. మీకు అప్పుడే పెద్ద అయిపోయారా? నాకు ఇంకా చిన్న పిల్ల తీరే అనిపిస్తుంది మీరు యాక్చువల్లీ. రోజు ఫెరంలో పెడతాం కదా, అట్లా కొడతాం. సంతూర్ మమ్మీ సేమ్ మీరు యాక్చువల్లీ. లేదు, నేను మైసూర్ శాండిల్. వీడు కూడా అదే. అరే అమ్మ కలిసిపోతుంది. 50 రూపాయలు. వాడు నేను ఏడికి పోయినా కానీ నిన్నే ఊహించుకుంటుంది తెలుసా. అక్కడికి బాత్రూమ్ లో కానీ ఏడ కానీ నిన్నే ఊహించుకుంటా. ఆడికి జిమ్ చేసినా కానీ నిన్నే ఉంచుకుంటుండు. వాడు నిన్ను అదే అని బాధ. మరి పెళ్లి చేసుకుని అత్తమామ దగ్గరకు గుద్ద కింద ఎండ్లు కూడా రాలేవు. అయిందా? బాగైందా? సీత గారు చెప్పేది రండి. మీరిద్దరు సీతారాముడు అయితే నేను అనుకుంటున్నాను. ఒకటి గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే. మీరిద్దరు దోస్తులు అయితే నేను మీ అక్కని. మళ్ళీ అక్క ఎందుకురా బుక్కలు చేస్తా అందరూ? బుక్క కానీ ఒక పెద్ద బుక్క కానీ భయపడకు. వాడున్నాడు భయపడకు. ఇదే ఏం లేదు. పొరలు తిరిగి ఉండరు. ఇడికెళ్ళి ఒర్రి ఏంది నువ్వు అంటే ఓయా మేము ఇద్దరం ఉంటాం. నువ్వు కూడా నడు నడు అంటుంది.
అరే అంతే ఇగో నీకు ఒకటి చెప్తున్నా సీత గారు మీ లిప్స్టిక్ మీరు అంతగానో పెట్టదు సీత గారు అంతగానో లిప్స్టిక్ పెడితే మన గుండె ఏమైపోవాలి మళ్ళీ లిప్స్టిక్ నిండిపోతుంది ఎందుకంటే నేను గుండెల్లో పెట్టుకుని కాబట్టి ఇగో నేను చెప్తున్నా ఫ్యూచర్లో నువ్వు మాత్రం లావ్ అయిపోకు మోయాల్సింది ఆడు కాబట్టి చెప్తున్నాను నాది గుర్తుపెట్టుకు ఎప్పుడైనా సరేనా ఏమంటావు ఇద్దరు గుద్దలు వాళ్ళదే మా అయ్య రేపు మోసుకొని ఇటు తిరగాల నీ అయ్యానా ఒకసారి మొయ్యిరా ఆగు చూద్దాం మోస్తాడో నేను లేపుతా మేము ఆమె గుద్ద వాళ్ళు తిన్నామన్నా లేపి ఇటు నువ్వు అడుగు 20 మామల గుద్దలు మళ్ళీ దింగాడు 20 మామల గుద్దలు మళ్ళీ దింగాడు తమ్ముంటే ఆమెను లేపి చూపిరా తమ్ముడు కాదు తమ్ముడు అరే చూపెట్టరా చూపెడతా తెలిసిపోతుంది ఇగో సీత గారు ఇప్పుడు తెలిసిపోతుంది ఆ రియల్ కదా తెలిసిపోతుంది ఒకసారి ఎత్తుకుంటే తెలుసు అరే తెలిసిపోతుంది ఒకసారి ఇట్లా నార్మల్ గా తమ్ముడు చెప్తున్నా సీత అప్పుడే సారీ మా వాడు అట్లా అన్నందుకు సారీ మీరు యాక్చువల్లీ బర్రెలక్క సీత గారు చెప్పండి సీత గారు మీరు ఏమంటారు సీత ఎప్పుడు ఒప్పుకుంటా ఏదో పెళ్లి పెద్దగా ఏదో 4 ఆశించాలా ఇట్లా ఉండాలని ఉంటాను నేను యాక్చువల్లీ ఏదో నాకు సంబంధం లేదు ఆయన లవ్ చేస్తా అంటుంది లవ్ చేయి ఏంటి నువ్వు కావాలంటే ఫ్లైట్ టికెట్ చేయమంటే కూడా ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తా ఒకరోజు యానిమల్ మూవీ తీరు నేనే ఏదైనా కొని మనం కొనిస్తా 2 పెప్సీలు 2 లీలా బాటిల్ తీసుకొని ఒకటి కోనియన్కి ప్రొటెక్షన్ సన్లైట్ పడకుంటే ప్రొటెక్షన్ కి క్రీమ్ పెట్టుకుని మా బాధ నువ్వే నా బాధ నీ బాధ నువ్వే ఇగో వీడికి చేయడు కోరు మీరు ఎందుకంటే మేము జాలి వేసేసినాం గుండెల్లో నుంచి బాగానే ఇస్తారు ఇప్పుడు అంతా కాదు సీత గారు నేను ఒకటి చెప్తున్నా సీత గారు రెస్పెక్ట్ ఇచ్చి చెప్తున్నా రామునికి పెళ్లి చేసుకో వాడు అటాక్ చేసిండు అనుకో 10 మంది పిల్లలే మాట్లాడితే మూత మీద వాత పెడతా ఏమంటారు సీత గారు చెప్పండి అరే నాకు మౌనంలో కూడా ఇంత అందంగా ఉందంటే ఎట్లా ఎత్తి మీద ఇద్దరు వేసింది అనుకో పోతే 4-5 నెలలు జైల్లో ఉంటా పిచ్చి తమాషాలు పడకుండా ఇడికెళ్ళి దొబ్బేరు ఇడికెళ్ళి ఇగో దొబ్బేసుడు దొబ్బేయాలనా నిజంగా దొబ్బేయాలనా మళ్ళీ కింద పడతా తెలుసా నువ్వు ఎంత క్యూట్గా అనిపిస్తున్నావు అంటే భానుమతి ఒకటే పీస్ అంటే చూడు తెలంగాణ కొల్లి అట్లనే ఉన్నావు సేమ్ తెలంగాణ కొల్లి కాదు ఆడికి ఇష్టమని చెప్పినకు మధ్యలో ఇక్కడ నువ్వెందుకు వస్తున్నావు ఇగో సీతారాం ఒకటి చెప్తున్నా మీ ఇంట్లో నుంచి లేచిపోయి వస్తా అంటే వాడిని ఓయరం టికెట్ బుక్ ఈరోజు చేస్తా గింతున్నారు బుడ్డ సరే ఆమె ఎత్తుకోరా నువ్వు అన్న ఎత్తుకోలేకపోతే అంతే సెట్ అయిపోయింది అంగబెట్టి ఏమన్నా ఇక అంత కాదు మీకు ఒకటి చెప్తున్నా మీ చెల్లెలా మీ ఫ్రెండా ఏంది ఆంటీ హార్ట్
టచ్ చేసింది అంటున్నా. ఒకసారి చూపి. ఏడ టచ్ చేసి చూపెట్రా. ఏ ప్రూఫ్ ఏమైనా ఉందో చూపెట్రా. ఏడ టచ్ చేసిన చూపి. అంటే ఇప్పుడు పాయింట్ ఇప్పాలా? అంటే ఇప్పుడు పాయింట్ ఇప్పాలా? తర్వాత ఏదైనా ముడతాం. నాకు హార్ట్ టచ్ అవుతుంది. ఇప్పుడే రాక నాకు హార్ట్ టచ్ అవుతుంది, నిజం చెప్తున్నా. నీకు ఆ టచ్ అయితే నాకు వేరే టచ్ అవుతుంది. ఏంటో బట్టకాయలు టచ్ అవుతున్నాయి అని, బట్టకాయలు టచ్ అవుతున్నాయి అని. నాటకాలు చేస్తున్నావు. అరే శ్రేయన్ ముట్టుడు మా వాళ్ళకి తెలిసిందనుకో నీ గుద్ద వాళ్ళు తెంగుతారు ఒక్కొక్కరు. అంటే ఆమె కూడా ఇంట్రెస్ట్ ఉంది. తమ్ముడు అది తమ్ముడు అంటుంది శ్రేయన్. బుగులు పెట్ట నీ పిల్లలకి ముద్దులు పెట్ట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నీ పిల్లలకి నువ్వు కథలు ఉంచుకోవాలి. అంటే కొన్నిసార్లు ఎక్స్ట్రా చేస్తారు కొంతమంది. నీ పిల్లలకి నువ్వు కథలు ఉంచుకోకపోతే ఎట్లారా? చెప్పేం చేస్తావు? ఆ బండి ఎత్తే ఈ రోడ్ ఎత్తే నాకేం భయం. నిజంగా చెప్తున్నా, మీరు నిజంగా వట్టకాయలకు టచ్ అవుతారు అట్లున్నారు మీరు. నేను చెప్తున్నా వట్టకాయ. ఇగో నేను ఒకటే చెప్తున్నా, ఇగో నేను ఒకటి చెప్తున్నా, సీత గారు ఆయన వట్టకాయలతో మీ శిల జక్కుతాడు. సీత అనేటోడు ఒక్కడే ఉన్నాడు. రాముడు నన్ను పిలిచాడు. నన్ను పిలిస్తే మంచిగా పిలుచుకుంటా. ఈడేంది పిల్ల బచ్చల కొడుకు. తల్లి నువ్వు ఒకదాన్ని ఏడిపోతారు మీరు. ఆబ్జీ తాళం లేదు దానికి. ఐ లవ్ యూ సీత గారు, ఐ లవ్ యూ. చూసారా తమ్ముడు అంటుంది. నేను రాసే నీకంటే నీకు ఇంత బుర్ర లేదా? నీ మరదలి నువ్వు కంట్రోల్ ఉంచుకోవాలా. ఇప్పుడే అక్క మీరు నిజంగా మీకు సర్జరీ ఇస్తా, మీరు చేస్తా అంటే మీరు యాక్చువల్లీ మీరు బెలూన్ లాగా ఉన్నారు. అక్కడ పోగల ఇక్కడ వస్తే మీరు గ్యాస్ పైనకి ఎగురుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.